బ్రో హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. బ్రో పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది కదా, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మీకు ఏమనిపించింది? యాక్చువల్లీ పుష్ప 1 కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ప్రెసెంట్ పుష్ప 2 అనేది మన వరల్డ్ వైడ్ గా కూడా చాలా హైప్ తీసుకొస్తున్నారు. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ టు సీ ద పుష్ప 2. ఎస్ బ్రో. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ ఇది ఆగస్ట్ రిలీజ్ అవ్వాల్సిన మూవీ Yes, yes. డిసెంబర్ వరకు తీసుకొచ్చారు. చాలా మంది ఏమంటున్నారు అంటే లైక్ రీషూట్ చేశారు, యాక్చువల్లీ బాగా రాలేదని చెప్పేసి కమెంట్లు చేశారు. ట్రైలర్ తో ఇవన్నీ పోయినాయి అంటే యాక్చువల్లీ నిన్న కూడా ఒక కామెంట్ వచ్చింది పుష్ప 2 పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి. బట్ వాళ్ళు ఇలా తగ్గేది అని చెప్పి ఇచ్చారు మనకి స్టేట్మెంట్. సో అల్లు అర్జున్ యాక్టింగ్ టీజర్ లో కానీ ట్రైలర్ లో కానీ ఎక్సలెంట్ గా చూపించారు. సో చూడాలి మనం ఇంకా. అంటే మెగా ఫ్యామిలీతో గొడవలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది అంటున్నారు కదా. యాక్చువల్లీ నంద్యాల ప్రచారం చేయడం తర్వాత చాలా మారిని వేరియేషన్స్ అని చెప్పేసి అంటారు. ఈ మిగతా అవన్నీ పోయే ఛాన్సెస్ ఉన్నాయంటారు. యాక్చువల్లీ నిన్న బాలకృష్ణ షోలో కూడా ఒకటి చెప్పారు. సో పర్టికులర్ స్టేట్మెంట్ తోనే నాకు ప్రాబ్లం ఉంది, మనిషితో కాదు. సో ఆ పర్టికులర్ స్టేట్మెంట్ నేను వదిలేస్తాను బట్ అని చెప్పి ఇండైరెక్ట్ చెప్పారో తెలియదు. బట్ అందరూ అయితే అదే అంటున్నారు. అండ్ ట్రైలర్ లో చూస్తే మనం రష్మిక చనిపోయిందని చెప్పేసి సీన్ క్రియేట్ చేసినట్టు చూపించారు కదా, గంధపు చెక్కలతో కాల్సింది. అది జస్ట్ ఎక్స్పెక్టేషన్ కోసం అంటారు. యాక్చువల్లీ రష్మిక మందన అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ మదర్ అని అనుకోవచ్చు. సో చూడాలి మనం. సో డిసెంబర్ 5 కోసం మీరు అయితే వెయిట్ చేస్తున్నారు. ఎస్ బ్రదర్. డైలాగ్ చెప్తారా టీజర్ ట్రైలర్ లో? పుష్ప అంటే నేషనల్ అనుకుంటావా, ఇంటర్నేషనల్. సారీ. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అన్నా హాయ్. హాయ్ అండి. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూసా భయ్యా, ఎలా రిలీజ్ అనిపించింది మీకు? అదిరిపోయింది. యాజ్ ఇన్ ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ ఇంకా ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐ నో సుకుమార్, ఐ నో హీ గోన్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. అండ్ ఆబ్వియస్లీ మన అల్లు అర్జున్ కూడా హోప్ హీ రీచెస్ ద పాన్ ఇండియా లెవెల్, పాన్ వరల్డ్ లెవెల్ లైక్ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్. సో హ్యాపీ దట్ ఆర్ తెలుగు పీపుల్ ఆర్ రీచింగ్ ప్లేసెస్. బిఫోర్ చాలా నెగిటివిటీ వచ్చింది కదా, మన క్యాంపెయిన్ చేయడం వల్ల మెగా ఫ్యామిలీ కానీ క్లాషెస్ జరుగుతున్నాయి. అంత నెగిటివ్ తర్వాత రిలీజ్ అయ్యింది. ఎండ్ ఆఫ్ ది డే ఆ టైంకి అలా ఉంటుంది, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఎవరి వన్ ఒకటి బ్రో. అంటే పక్కా హీరోనే మనం ఎంకరేజ్ చేస్తున్నప్పుడు సొంత ఫ్యామిలీ హీరోని మనం ఎప్పుడు హేట్ చెయ్యం. ఆ టైంలో అలా ఉంటుంది, ఆ ఫీవర్ అలాగ ఉంది కాబట్టి నవ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఐ హోప్ పెద్ద హిట్ అవుతుంది. ఏంటంటే మనకి ఇది ఆగస్ట్ లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ డిసెంబర్ వరకు తీసుకొచ్చారు. రీజన్స్ ఏం చెప్తున్నారంటే అవుట్పుట్ బాగా రాలేదు, అందుకు మళ్ళీ రీషూట్ చేశారు, సుకుమార్ గారు సాటిస్ఫై లేదు అంటున్నారు. సో ట్రైలర్ తో అన్ని పోయినాయి అంటారా? ఆబ్వియస్లీ, ఎగ్జాక్ట్లీ. లేట్ అవుతుంది అంటే ఎవ్రీ మూవీ అవుతుందండి లేట్. అలాంటి పాన్ ఇండియా పాన్ వరల్డ్ అప్పుడు మనం ఒక ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న సినిమాకి మనం లేట్ చేయడం తప్పే లేదు. సో ఇట్ హ్యాపెన్స్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. మూవీ అనేది కలెక్టివ్ కాబట్టి అదర్ హ్యాండ్ ఉంటుంది. ట్రైలర్ లో మనం ఒక సీన్ చూసాం, గంధపు చెక్కలతో కాల్చడనే. సో రష్మిక చెప్పేసి అని చెప్పి చాలా మంది అంటున్నారు. సో మీరేం చెప్తారు దాన్ని? నేను కూడా వెయిటింగ్ అది ఎవరా అనేది. బట్ రష్మిక అయితే అనుకోను, మన తెలుగు సినిమాల్లో హీరోయిన్లు హీరోయిన్లు చంపరు. సో వాళ్ళ అమ్మ అయ్యి ఉండొచ్చు. ఓకే బ్రో, మీరైతే వెయిట్ చేస్తున్నారు డిసెంబర్ 5 డెఫినెట్లీ డిసెంబర్ 5 ట్రైలర్ కోసం. లో డైలాగ్ చెప్తారా? తగ్గేదే లేవు అంతకి. ఏం డైలాగ్ చెప్పిన ఇంకా అంద డైలాగ్ ముందు అందుకంటే తగ్గదు. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. బ్రో హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రో. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది కదా, సో చూసారా? ఎలా అనిపించింది ఎక్స్పెక్టేషన్ మీకు? చూసాను. ఎక్కువ హైప్ క్రియేట్ చాలా ఉంది కంటెంట్ అయితే, బట్ తెలీదు రిలీజ్ అయ్యే వరకు ఎలా ఉంటుంది అని. యాక్చువల్లీ ఇది ఆగస్ట్ లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ కదా, సో డిసెంబర్ వరకు తీసుకొచ్చారు. రీజన్స్ ఏం చెప్తున్నారంటే అవుట్పుట్ బాగా రాలేదు, సో సాటిస్ఫై అవ్వలేదు టీమ్ అంతా అని చెప్పేసి మళ్ళీ రీషూట్ చేసామని చెప్పేసి అన్నారు. సో ట్రైలర్ తర్వాత అన్ని రిమూవ్ అయ్యి అంటారా? అనుకోవచ్చు, బట్ హైప్ అయితే చాలా ఉంది. ట్రైలర్ కూడా చూసాం కదా, సో నో కామెంట్స్ యాజ్ ఆఫ్ నౌ. ట్రైలర్ వరకు అయితే ఓకే, గుడ్ ఎనఫ్. హైప్ అయితే చాలా ఉంది, అది ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాతనే తెలుస్తుంది. ట్రైలర్ లో ఒక సీన్ ఉంది కదా, గంధపు చెక్కలతో కాల్చడం. సో అది ఏంటంటే రష్మిక అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో దాన్ని మీరేమంటారు? అదే ట్రైలర్ లో లాస్ట్ లో కూడా అక్కడ ఒక పర్సన్ కూర్చున్నట్టుంది. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఇట్స్ మూవీ కదా, మనం చెప్పలేం. సో మీరైతే వెయిట్ చేస్తున్నారు డిసెంబర్ 5 కోసం? వెయిట్ చేస్తున్నాను, చూడాలని ఉంది, చూడాలి. ట్రైలర్ లో డైలాగ్ ఏం చెప్తారా? మూమెంట్ ఏదన్నా ఒక డైలాగ్. తగ్గేదేలే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.